ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు మా మనవరాలు పుట్టినరోజు కాబట్టి నేను ఆమె గిఫ్ట్ ఇచ్చేందుకు ఒక అల్లకం అల్లుతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగుంది. బాగాలేదా? సూపర్ లేదా? సంది ఇవే అల్లినా మా మనవరాలకు నేనే, నా కష్టం నేనే అల్లి గిఫ్ట్ ఇవ్వాలని ఇది అల్లుతాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక ఊళ్ళోను ఇక ఆయన మాకు ఏస్తాను, లైట్లు బాగా చేస్తాను. బయట ఎందుకు కొనాలని మా మనవరాలకు సాక్సులు అల్లిన, టోపీ అల్లిన, గరం బనీన్ అల్లిన. ఆమెకు గిఫ్ట్ రేపు బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చేదానికి కూడా ఇది అల్లుదాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మాకు ఈ వీడియో నచ్చితే నరసింహసన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా కష్టం వృధా కొనియకండి. బాయ్. చిన్న చిన్న పుల్లలు ఇవే కుట్టుకున్నా కాబట్టి నేను షాప్లో కొనుక్క రాలేదు. అందుకే మీరు కూడా ఇంట్లో అన్ని చిన్న చిన్న అల్లకాలు, చిన్న చిన్న పనులు, మీ పనులు మీరు చేసుకోవచ్చు. షాప్లో దగ్గు అన్నలుగా పైసలు పెట్టి కొనుక్కున్నాను అవసరమా? నా కొడుకు చిన్నప్పటి సంది చిన్న చిన్న మాటలు వచ్చిన సంది అమ్మ నేను దాత్తా, అబ్బా నేను దాత్తా అని ఊకే బెల్ట్ తీసుకొని సింగరేణి బెల్ట్ పెట్టుకునేది, సాత్తా అనేది. కానీ నా కొడుకు మళ్ళీ ఇప్పటికైనా బిడ్డ అని అడిగినాం. అడిగితే అందరు అమ్మలక్కలు అడుగుతుంటే అడిగితే అమ్మ నాకేం కొనిచ్చినావు నువ్వు అంటే 2 పాపడాలు కొనిచ్చిన. 2 పాపడాలు మళ్ళీ వేరేటోళ్ళకు ఎక్కువ పైసలకు అమ్మి నిన్ను దాత్తమ్మా అన్నాడు. అంటే నేను అదే మాట ఊకే గుర్తుపెట్టుకొని నేను ఎప్పుడైనా నా కొడుకు దాస్తాడన్న నమ్మకం మీదనే బతికినా, లేకపోతే బతకపోతే